వెల్కమ్ టు 9 షౌట్స్. ఇవాళ ఇంట్రెస్టింగ్ వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు చూద్దాము. నైట్ ఐస్ క్రీమ్ వద్దు, లుకౌట్ నోటీసులు, డేటా సేఫ్, కేటీఆర్ మానవత్వం, ఎంపీ మృతి కలకలం, మరిన్ని వార్తలు చూద్దాము. లుకౌట్ నోటీస్. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈసీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మాచర్ల పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎం మిషన్ను ధ్వంసం చేసిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్కు వెళ్లారనే సమాచారంతో స్థానికులు పోలీసులు కలిసి పలు చోట్ల సోదాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పెన్నెల్లి కారు పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు. డేటా సేఫ్. ఏపీలోని మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎం మెషిన్లో డేటా సేఫ్గా ఉందని సీఈఓ మహేష్ కుమార్ మీనా తెలిపారు. డేటా భద్రంగా ఉండడం వల్లనే రీపోలింగ్ నిర్వహించలేదని వివరించారు. పోలింగ్ రోజు మాచర్లలో ఇటువంటివి 7 సంఘటనలు జరిగాయని వెల్లడించారు. ఈవీఎంలో ధ్వంసం చేసినట్లు వెబ్ కాస్టింగ్లో గుర్తించామని అన్నారు. 10 సెక్షన్ల కింద ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు పెట్టామని సీఈఓ వెల్లడించారు. దీంతో ఆయనకు 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. It's a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been put against him, proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. కేటీఆర్ మానవత్వం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన ఎస్కాట్ కారులో ఆసుపత్రికి తరలించి ఉదారత్వం చాటుకున్నారు కేటీఆర్. వరంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని వెళ్తుండగా లేబర్ కాలనీ దగ్గర రోడ్డు పక్కనే పడి ఉన్న వ్యక్తిని చూశారు కేటీఆర్. యాక్సిడెంట్కు గురై రోడ్డు పక్కనే పడి ఉన్న అంజయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంపీ మృతి కలకలం. బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామ్ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీం మృతి కలకలం రేపుతోంది. వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చిన ఎంపీ అన్వరుల్ కొన్ని రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఎంపీ మృతి చెందినట్లు ఆయన వ్యక్తిగత అధికారి అబ్దుల్ రౌఫ్ తెలిపారు. కోల్కతాలోని న్యూ టౌన్లోని ఓ ఖాళీ ఇంట్లో ఆయన మృతదేహం పోలీసులు గుర్తించారు. గడిచిన వారం రోజులుగా బెంగాల్ పోలీసులు, బంగ్లాదేశ్ అధికారులు అన్వరుల్ అజీం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శవాన్ని గుర్తించారు. ఆయన్ను ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.